రాజీవ్ కనకాల గారు, సార్ మీరు కూడా యూఆర్ వెటరన్ అండ్ హ్యావ్ డన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఎన్నో చేశారు. ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఒక నటుడుగా, ఒక సీనియర్ నటుడుగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అన్ని ప్లేస్లేనండి. ఫస్ట్ హీరో, హీరోయిన్ వాళ్ళిద్దరూ ఫస్ట్ ప్రజెంటబుల్గా చూడముచ్చటగా ఉన్నారు. నెక్స్ట్ క్యారెక్టర్స్లోకి వచ్చేసరికి జగపతి బాబు గారు, ఆయన అంటే చాలా స్ట్రాంగ్ ఫుటింగ్ తోటి ఒక పక్కన ఆయన ఉన్నాడు, ప్లస్ లైలా గారు ఉన్నారు. సో వాళ్ళు తర్వాత మేమంతా ప్యాడింగ్లో ఉన్నాం. ఇంకా ఫ్రెండ్స్ అందరూ, కసిరెడ్డి గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ, కసిరెడ్డి గారు కానివ్వండి, సుదర్శన్ కానివ్వండి, వైవ రాఘవ అండ్ రోహిత్, ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు, శ్రీవాణి, వీళ్ళందరూ ఉన్నారు. మిగతా ఆర్టిస్ట్ ప్యాడింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది. ప్లస్ కథ నేరేట్ చేసిన విధానం, ఇందాక దేవి గారు చెప్పినట్టు పాత కథే అనుకోవచ్చు. ఆ తరం మీరు చూసినప్పుడు ఆ కథ అప్పటికి మీకు కొత్త. ఇప్పుడు చాలామంది యువకులు వచ్చేసారు, ఇప్పుడు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మిస్ అయి ఉండొచ్చు, చూడకపోవచ్చు ఇలాంటిది. ఇప్పుడు నేపథ్యం కూడా ఎప్పుడైతే బ్యాక్ డ్రాప్ కూడా తీసుకున్నారో, బ్యాక్ డ్రాప్ కూడా తీసుకొని ప్రజెంట్ చేస్తున్నారో, మ్యూజిక్ కానివ్వండి, ఫోటోగ్రఫీ కానివ్వండి, అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా జనం అందరికీ, ఇరు రాష్ట్రాల వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందని గట్టి నమ్మకం నాకు. వెరీ నైస్. మీ క్యారెక్టర్ కూడా బతికిస్తున్నారు ఈ మధ్య చాలా క్యారెక్టర్లు. మీకు కొత్తగా ఉందా? మాకు కూడా కొత్తగా ఉంది. ఇదే అండి, అంటే చాలా సినిమాలు బతికించడం మీకు కొత్తగా ఉందా సార్? అంటే మేము అనుకుంటాం ముందు రాజీవ్ కనకాల ఈ సినిమాలో చచ్చిపోతాడు సార్. అది ఏం చేయమంటారు సార్, ఎక్కడో ఒకటో రెండో చోట్ల కరెక్ట్గా అట్లా చచ్చాను, అవేవో హిట్ అయ్యాయి. దాంతో అందరూ కూడా రాజీవ్ గారు చంపేశారు కదా, ఆయన బెటర్ అని అంటున్నారు. సో అలా జరిగింది. ఇప్పుడు అలా కాకుండా బతికే ఉంటున్నా. కానీ చాలా సినిమాల్లో ఏ సినిమా వెబ్ సిరీస్ చూసినా మీరే ఉంటున్నారు, మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, ఇప్పుడు వరుస సినిమాల్లో ఉంటున్నారు, ఏంటండి? అంటే ఏం లేదు సార్, నన్ను నేను రీడిస్కవర్ చేసుకుంటున్నాను. అంటే ఎక్కడో వెనకపడిపోయానేమో అని చిన్న థాట్ వచ్చి, లేదు నేను మళ్ళీ ఐ హ్యావ్ టు బీ ఇన్ ద రేస్ అని చెప్పేసి వచ్చే ఆపర్చునిటీస్ అలా వచ్చాయి, వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను అంతే. రాజీవ్ అది గ్యారంటీగా ఇస్తాను సార్. 3-4 నెలల తర్వాత మాత్రం గ్యారంటీగా పోటీ ఇస్తాను. వెరీ నైస్, వెరీ నైస్. సుమంత్,